లక్ష్మారెడ్డి గారు, సోదరుడు మస్తాన్ వలి గారు, జెల్లీ విల్సన్ గారు, నరేంద్ర గారు, మాకు అధికారిగా బాగా పరిచయం ప్రజల మనిషి విజయ్ కుమార్ గారు, వనజ గారు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. నేను వివరాలకు పోను, అందరు పత్రికలు చదివే వాళ్ళే. ట్రంప్ విధ్వంసం, ట్రంప్కు తోకగాడు ఉన్నాడు ఒకడు. ట్రంప్ ఒక్కని పనే కాదు ఇది. నేతన్యాహు అనేవాడు ఒకడు ఉన్నాడు. చాలా చిన్న దేశం అది ఇజ్రాయిల్. ఇప్పుడు అమెరికా ప్రజల ప్రశ్న ఏంటంటే, అమెరికా కోసం యుద్ధం జరుగుతుందా, ఇజ్రాయెల్ కోసం యుద్ధం జరుగుతుందా? అమెరికా కోసం జరిగే యుద్ధంలో సరే అమెరికా వాళ్ళకు అలవాటే బలపరుస్తారు. ఇజ్రాయెల్ కోసం జరిగే యుద్ధంలో మేమెందుకు బలి కావాలి అనేది ఇప్పుడు అమెరికాలో ప్రశ్న, చర్చ అదే జరుగుతుంది. ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారతదేశం యొక్క పాత్ర. మీకు తెలుసునో తెలియదో, నాకైతే పొద్దున్నే నేను ఇంటికి ఫోన్ చేసే మా మిసేజ్ చెప్పింది, 114 రూపాయలు ఎంతో గ్యాస్ ధర పెరిగిందంట. గ్యాస్ ధర 60 రూపాయలేమో మామూలు ఇంటికి వాడే దాంట్లో, కమర్షియల్ దాంట్లో 114 రూపాయలు ఎంతో. అంటే మన చేతులు, మనం ఏదో పక్కన ఉన్నాంలే అనుకో, చేతులు కాలుతున్నాయి మనకి. ఇప్పుడే మొదలైంది ఆ మంట. ఇప్పుడు తర్వాత డీజిల్ పెట్రోల్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే ప్రపంచమంతా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. కానీ భారత ప్రభుత్వం మాట్లాడడంలే. ఎందుకు అంటే, నాకు తెలియదు మరి విజయ్ కుమార్ గారు నాకంటే ఎక్కువ అనుభవం ఉండి లేదా విజ్ఞానం ఉండేటువంటి వ్యక్తి. ఈ పితృదేశము, మాతృదేశం అనేది నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే భారతీయులకు పితృదేశం ఒకటి ఉంది అని ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ వల్లనే ఈ విధ్వంసం మొదలైంది అని. ఇప్పుడు ముస్సోలిని, హిట్లర్ ఎట్లో ఇప్పుడు నేతన్యాహు, ట్రంప్లు తయారైనారు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధానికి కారకులైనారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావాలని నేనేం కోరడం లేదు. ఇదే పరిస్థితి ఇట్లా కొనసాగితే ఏమేదో చెప్పలేం. ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయవాడు ఏ వైపు చూస్తాడో చెప్పలేం. ఇప్పుడు అందరూ భయపడుతుంది ఏమంటే, అమెరికా సైన్యం బాగా నష్టపోతుంది. 600 మందికి పైగా చనిపోయినారు. దాదాపు 200 మంది, 150, 200 మంది బందీలుగా దొరికినారు ఇరాన్ వాళ్ళకు. ఇజ్రాయెల్ దాదాపు విధ్వంసం అవుతూ ఉంది. ఇరాన్ కూడా విధ్వంసం అవుతుంది. ఇరాన్ ఏదో బాగుందని కాదు, ఇరాన్ కూడా విధ్వంసం అవుతూ ఉంది. వాళ్ళ చమురు మీద దాడి చేసినారు. చివరికి నీళ్లు, సముద్రం నుంచి నీళ్ళు తయారు చేసుకుంటారు. ఆ నీటి ప్లాంట్స్ మీద కూడా అమెరికా దాడి చేసింది. అంటే దప్పిగత చావాలా? అందరూ భయపడుతుందేమంటే ఇంతవరకే ఉంటారా, అణుబాంబు ఏమన్నా వేస్తారా? ఇది ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి విషయం. ఇది ఒక అణుబాంబు వేస్తే లక్షల మంది చనిపోతారు. ఏమైతే దేశం, ఏ దేశం మీద పడినా ప్రపంచం అంతా ఇప్పుడు గుండెలు కొట్టుకుంటున్నాయి అందరికీ. ఆ దుస్సాహసానికి పోతారా అనేటువంటిది. ఇది చాలా ప్రమాదకరం. భారతీయులుగా మనం శాంతి కాముకులమే కాదు. ఇప్పుడు మొన్న ఇరాన్లో గాంధీ హాస్పిటల్ ధ్వంసమైంది. గాంధీ, ఇరాన్కి ఏం వేరే గాంధీ లేదు. మన మోహన్ చంద్ కరమ్చంద్ ఆయన ఆ పేరుతోనే అక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది. దాన్ని వేసేసినారు బాంబు. అయినా మోడీ గారికి చలనం లేదు. ఒక దురదృష్టకర పరిస్థితిలో భారత ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం ఉంది. మనం ఏం తీర్మానం చేసినా భారత ప్రభుత్వాన్ని కూడా లాగకపోతే, విమర్శించకపోతే న్యాయం జరగదు. ఎందుకంటే ట్రంప్ను తిట్టుకో ఏమైతే ట్రంప్కు మన తిట్లే ఆడి వరకు పోవు కదా. నేతన్యాహును ఏం చేసినా ఏమవుతుంది? కాబట్టి భారత ప్రభుత్వం యొక్క పాత్ర చాలా దురదృష్టకరమైనటువంటి పాత్ర. ఒకనాడు అలీన ఉద్యమానికి నాయకత్వం మనం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, మిగతా విషయాలు విమర్శించండి. కానీ ఒక ప్రపంచంలోనే
యుగస్లోవేకియా భారతదేశం రెండు కలిసి అలీన్ ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఒక గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. ఈరోజు ఏమైంది? అది అలీన ఉద్యమం పోయింది. నిజంగా అలీన ఉద్యమం కనుక బలంగా ఉంటే ధైర్యం ఉండేది కాదు సామ్రాజ్యవాద దేశాలకు. ఈ రకంగా ఎవరి మీద ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, కొత్త సుప్రీం లీడర్ను వాళ్ళెవరు ఎన్నుకునేది, నేను కదా చేయాల్సింది. అరే వాళ్ళు ఇరాన్ వాళ్ళు వాళ్ళ లీడర్ను వాళ్ళు ఎన్నిక చేసుకోవడానికి ట్రంప్కి ఏం సంబంధం అంటే, లేదు నా పాత్ర ఉండాలా. నేతన్యాహు అంటున్నాడు ఎవరున్నా చంపేస్తాం. ఎవరిచ్చాడు వీళ్ళకి అధికారం? ఇరాను ఒక్క దేశంగా పోరాడుతున్నారు. అదే అలీన్ ఉద్యమం ఉంటే ఖబర్దార్, ఈ రకంగా ఇంకో దేశం యొక్క వ్యవహారాల జోక్యం చేసుకుంటే మేము సహించము అనే ధైర్యము చిన్న దేశాలకు కూడా ఉండింది. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సామ్రాజ్యవాదులకు అనుకూలమైనటువంటి విధానం తీసుకుంటుంది, ఉద్దేశపూర్వకంగా. అందుకోసమే నోరెత్తడం లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకు మన గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరుగుతుంది. అసలు ప్రపంచంలో ఏమవుతుందో అర్థం కాని మనోళ్ళు 1 కోటి మంది ఉన్నారండి గల్ఫ్లో. భారతీయులు 1 కోటి మంది పనిచేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? 100 కోట్ల రూపాయలు భారతదేశానికి వాళ్ళు ఇస్తున్నారు. 100 కోట్ల, 1000 కోట్లు, 1,00,000 కోట్లు సుమారుగా ఇస్తున్నారు. భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి? మా ప్రజలు ఇంతమంది ఉన్నారు అక్కడ. ఖబర్దార్, మేము అవసరమైతే మేము రంగంలో దిగుతామని హెచ్చరిక ఈ పాటికి పోయి ఉండాలా? యుద్ధాన్ని ఆపండి, ముందు 2 వైపులా యుద్ధాన్ని ఆపండి. చర్చలకు కావాల్సిన మా దేశంలో మేము పిలుస్తాం, లేదా జెనీవాలో పిలుస్తాం చెప్పి ఉండాలా? ఆ మాటే లేదు. భారత ప్రభుత్వం నోరెత్తడం లేదు. జనం నెత్తి మీద పన్నేయడానికైతే వస్తుంది, ధరలు పెంచడానికైనా వస్తుంది. అరే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి అంటే ఆ పితృభావం, పితృదేశ భావం. ఈ పితృదేశం నేను మొన్న చెప్పాను, నాకైతే పితృదేశం లేదయా, నాకు మాతృదేశం ఉంది. ఇండియా ఈజ్ మై మదర్ కంట్రీ. పితృభావం ఉండే వాళ్ళను మీరు వెళ్ళిపోండి అయినా, ఈ దేశం బాగుపడుతుంది. పితృభావ దేశానికి పోండి మీరు. ఈ దేశంలో మేము మా మాతృదేశాన్ని మేము కాపాడుకుంటాం. ఈ రకమైనటువంటి భారతదేశం అనాదిగా మన జాతీయోద్యమం నుంచి, జాతీయోద్యమం ఈవెన్ గాంధీ గారు చెప్పారు, పాలస్తీనా పాలస్తీనులదే. అదే వాదన కనుక మనకుంటే నేతన్యాహు కళ్ళమేసే వాళ్ళు ఎప్పుడో. అదే భావన మన భారత ప్రభుత్వానికి ఉంటే ఇంత విధ్వంసం జరుగుతుంటే నోరు మూసుకొని ఉండే పరిస్థితి కాదు. అలీన విధానం నుంచి భారత ప్రభుత్వం తొలగిపోయింది. దానివల్ల 140 కోట్ల ప్రజల మీద విపరీతమైన భారాలు పడబోతున్నాయి. నంబర్ 1. నంబర్ 2 ఏమిటి? లక్ష్మణ్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, అణు బాంబులు తయారు చేస్తా అంటే భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మీరు కనుక యుద్ధం కంటే ముందు రోజు 1-2 రోజులు పత్రికల్లో చూస్తే ఒమన్ విదేశాంగ మంత్రి, ఇరాన్ వాళ్ళు చెప్పినారు పక్కన పెడదాం, ఒమన్ విదేశాంగ మంత్రి వాళ్ళే ఈ రాజీ చర్చలు పెట్టింది. అమెరికాకు జెనీవాలో జరిగాయి. 2వ రౌండ్ నాటికి ఒక అంగీకారానికి ఇరాన్ చెప్పింది ఏమిటంటే, మేము యురేనియం ఎన్రిచ్మెంట్ చేయం, యురేనియం శుద్ధి చేస్తున్నారని కదా మేము చేయము, అణుబాంబు తయారు చేస్తున్నామని కదా అణుబాంబు తయారు చేయము. అయితే కండిషన్ ఏమిటి? మా మీద ఆర్థిక ఆంక్షలు ఎత్తేయండి. వాళ్ళ మీద అన్ని ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళ ఆయిల్ అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు ఏం చేయడానికి లేకుండా ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. అవి ఎత్తేస్తే కనుక మేము యురేనియం మేము అణుబాంబు తయారు చేయము, మేము ఎన్రిచ్మెంట్ చేయము, 0% అంగీకరిస్తాము. అదే కనుక కరెక్ట్ అయితే మరి అమెరికాతో చర్చల్లో ఒప్పుకొని ఉండాలి కదా అమెరికా. అది కాదు. అమెరికాకి ఏం కావాలంటే వెనిజులా ఆయిల్ మీద పెత్తనం కావాలా, ఇరాన్ ఆయిల్ మీద పెత్తనం కావాలా, గల్ఫ్ ఆయిల్ మీద పెత్తనం కావాలా. అమెరికా బాగా లోటులో ఉంది, బడ్జెట్ లేదా ఆర్థిక సంక్షోభం ఉంది. ప్రపంచ సంపదంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే అమెరికా బాగుపడుతుంది. గ్రీన్లాండ్ మీద పోతారు. గ్రీన్లాండ్ మీద ఏమిటంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయట, అది కావాలా వానికి. అందుకోసమే ఈ సామ్రాజ్యవాద విస్తరణ భావం ఏదైతే ఉందో గతంలో ప్రపంచమంతా అనుభవించింది.
బ్రిటన్కి ఏం పని ఉందండి? ఎందుకు వచ్చాడు మన దేశానికి? దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశంలో ఉండే సంపద కూలగొట్టుకొని పోవాలా. ఇప్పుడు అమెరికా ఆ రోల్ తీసుకొని అన్ని దేశాలను ఆక్రమించుకుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా చెప్పింది ఏమిటి? ఇది అయిపోయిన తర్వాత క్యూబాను ఆక్రమిస్తా అన్నాడు. ఎవరిని బ్రిటన్ కూడా బెదిరిస్తున్నాడు. బ్రిటన్ చెప్తున్నాడు, నువ్వు నేను చెప్తే సైన్యాన్ని పంపవా, ఇది అయిపోయి యుద్ధం అయిపోయి నీ సంగతి చూస్తా. స్పెయిన్ వానికి విమానవాహక నౌకలు పంపండి, మేము ఇరాన్ మీద దాడి చేస్తామంటే పంపమన్నారు వాళ్ళు. మాకేం సంబంధం? నువ్వు వాళ్ళు ఏం చేసుకోండి, మేము పంపం. స్పెయిన్ వాడిని చెప్పినాడు, మొత్తం వ్యాపార ఒప్పందాలు రద్దు చేసి నీ సంగతి చూస్తాను. వాడు మనలాంటి వాడు ఉన్నాడు, తలదిక్కుడే. వాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ మాట వినడానికి నేను సబార్డినేట్ కాదు, నా దేశం స్వతంత్ర దేశం, నేను ఎలాంటి యుద్ధంలో మాకు సంబంధం లేదు, మేము జోక్యం చేసుకోం. అంటే ప్రపంచంలో మొత్తం ప్రపంచాన్ని కబలించాలా, మొత్తం ప్రపంచ సహజ సంపదంతా మాకు చెందాలా అనేటువంటి ధోరణి హిట్లర్లో ఉండింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, ట్రంప్లో ఉంది, నెతన్యాహులో ఉంది. మనం సఫర్ అవుతున్నాం. కాబట్టి మనం 2 తీర్మానాలు రూపంలో, ఒకటి ఇరాన్ యుద్ధాన్ని తక్షణం ఆపండి, ట్రంపు నెతన్యాహుల యొక్క ఈ ధోరణి. ఇరాన్ ధోరణి ఏమంటే ఇరాన్ యుద్ధం కోరుకోలే, ఇరాన్ వైపు నుంచి ఇరాన్ని కూడా ఖండించాలి కదంటే, ఇరాన్ మేము రాజీ అవుతాం నాయన అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? ఇప్పుడు సరే వాళ్ళు ఏదో షరతులు పెడుతున్నారు కొన్ని, ఆ షరతుల్లో కూడా అసమంజసమైన లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చర్చలకు వస్తాం, పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ తొలగిపోవాలా, పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తించాలా, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే అమెరికన్ క్యాంప్స్ ఇక్కడ నుంచి తొలగించాలి అనేది వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు. సరే ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో మనం చెప్పలేం. ఏమైనా ఒక మనిషిగా, మానవత్వం ఉండేవాడిగా, స్పందించే హృదయం ఉండేవాడిగా ప్రతి ఒక్కరం కూడా ఈ దురాక్రమణ యుద్ధాల్ని ఆపాలి. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కూడా అది ఆగాలని ప్రపంచం కోరుకున్నది. అక్కడ ఐరోపా వాళ్ళు ఎగేస్తున్నారు యుక్రెయిన్, ఇక్కడ నేతన్యాహు ట్రంప్ కలిసి యుద్ధాన్ని చేస్తున్నారు. మొత్తం అన్ని వైపులు చూసినా అటు యూరోపియన్ యూనియన్, ఇటు అమెరికన్ అండ్ ఈ ఇజ్రాయిల్ ఈ ధోరణి వలన వచ్చింది. ఏమైనా యుద్ధం ఆపి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. భారత ప్రభుత్వం అలీన విదేశాంగ విధానాన్ని గట్టిగా అమలు జరిపేందుకు చొరవ తీసుకోవాలి. ఈలోగా ప్రజల మీద భారాలు వేయకూడదు. ఇప్పుడు గ్యాస్ ధర ఇంత పెంచితే ఎక్కడ కొనాలండి, అర్థం కావడంలే. ఇప్పుడు రేపు పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతాయి అనుకోండి, అన్ని వస్తువుల ధర పెరుగుతాయి. ఆడ ట్రంప్ వాడు యుద్ధం మొదలు పెడితే ఈడ ఇండియాలో మనం ట్యాక్స్ కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాం మనం? కాబట్టి ప్రజల మీద భారాలు వేయకూడదు. ఎంత సిగ్గు లేదండి ఈ ప్రభుత్వానికి. ఒక సార్వభౌమాధికార ప్రభుత్వం, మనం మనుషులుగానే భరించలేం. మనం 30 రోజులు నీకు పర్మిషన్ ఇచ్చిన కొనుక్కోవడానికి అంటున్నాడు. మన దయాదాక్షిణ్యంతో బతుకుతున్నాం మనం. వాడు దయదలిసి కనుకరిస్తే మనం కొనాలా, లేకుంటేదా వాడు నీళ్ళు తాగమంటే మనం తాగాలా, వాడు అన్నం తినమంటే మనం తినాలి, లేకుంటే పస్తుండాలా? ఏమీ ఆధిపత్యం? ఎవడ్రా నువ్వెవడు మా మీద పెత్తనం చేయడానికి అనే మాట, ఒక్క మాట వస్తుందా ప్రధానమంత్రి నుంచి? ఇది లొంగిపోయిన ప్రభుత్వం ఇది. కాబట్టే భారత ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం, భారత ప్రభుత్వం కదలాలి, భారత ప్రభుత్వం అలీన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉండాలి. అమెరికన్ సామ్రాజ్యవాదానికి మోచేతుల కింద నీళ్ళు తాగేటువంటి దుస్థితి మనకు రాకూడదు. యుద్ధం తక్షణం ఆగాలి అనేటువంటి ఒక క్యాంపెయిన్ చేయాలి. దురదృష్టం ఏంటంటే స్పందించే వాళ్ళు చాలా తక్కువవుతున్నారు. ఎందుకు ఏమో కానీ స్పందించే వాళ్ళు చాలా తక్కువవుతున్నారు. ఇది బాధాకరమైన పరిస్థితి. కానీ మనం చేతనైన మేరకు మనం ప్రారంభించి ఒక క్యాంపెయిన్ రూపంలో చేస్తూ ఉంటే సరే, మన ధర్మాన్ని మన మన కాన్షియస్నెస్కి మనం సమాధానం చెప్పుకుని అవుతుంది. ఎస్, మేము మా చేతనేది మేము చేస్తామని చెప్పుకోవచ్చు. ఏమైనా లక్ష్మణ్ రెడ్డి గారికి నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ అంశం మీద లెఫ్ట్ పార్టీస్ కొంత చేస్తున్నాయి, సరిపోదు.
అందరం కలిసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేయాలి. లక్ష్మారెడ్డి గారు చొరవ తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో అందరం కలిసి ఇట్లాంటి వేదికలు దీంట్లో రాజకీయాలు ఏమున్నాయండి భారతదేశంలో. ఈ విషయం వరకు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండొచ్చు. ఉదయం కూడా తగాద పడినాం వేరే డిబేట్లో. కాబట్టి మనం ఇక్కడ పార్టీలకు అతీతం మనం బీజేపీ పేరుతో కూడా విమర్శించాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల జనాభా, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావాలా, ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, యుద్ధాన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేయాలా, ఈలోగా భారత ప్రజల మీద భారాలు వేయకూడదు అనేటువంటి క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.